ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చట్లలా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందామా మరి. ఆశయం చేయకుండా షురు చేద్దాం పారి. మన హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవనం ఇప్పుడు జనతా గ్యారేజ్ లెక్క మారిపోయింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్ కత్తాండ్లు. మన బీఆర్ఎస్ లీడర్లతోని బాధలు చెప్పుకుంటుర్రు. గులాబీ పార్టీ వాళ్ళకు హిమ్మతిస్తుంది, వాళ్ళ తరపున కోట్లాడుతున్నది. ఇగో ఇప్పుడు రింగు రోడ్డు రైతులు సుతాచిర్రు. వాళ్ళ బాధలు మీరు కూడినాలే పారి మరి. రీజనల్ రింగ్ రోడ్డు గదేనులా ట్రిపులారు ఇప్పుడు ఈ మాట ఇంటేనే రైతుల గుండెలల్లా రైళ్లు ఊరుకుతున్నట్టయితుంది కాదా మరి. ఇదివరకున్న రింగ్ రోడ్డు ప్లాన్ కాదని ఈ షెయ్యి పార్టీ ప్రభుత్వం మార్పు మార్పు అనుకుంటా రింగ్ రోడ్డు తొవ్వనే మార్చి పడేసింది కదా. ఈ మార్చుడు సల్లగుండా మార్చిన తొవ్వ రైతుల భూముల మీదకి వెళ్ళిపోతున్నది, వాళ్ళ నోట్లే మన్ను పడుతుంది. ఈ మార్చిన రోడ్డు మాకు అద్దే అద్దు, మా భూములు మాకే ఉండాలే, పెద్దోళ్ళ భూములను కాపాడేదందుకు మా నోట్లే మన్ను కొట్టద్దనుకుంటా ఈ సర్కారు ఎట్లెట్లా మోసం చేస్తుంది ఏంది కథ గవన్నీ రింగు రోడ్డు రైతులు రామన్నతో చెప్పుకున్నారు. ఈ నెల మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే చర్లగూడెం ప్రాజెక్టు ప్రారంభించుకోవడం జరిగింది. మరి రైతులు ఇప్పుడిప్పుడే పత్తి సాగు చేసుకుంటూ ఎంతో అంతో ఆర్థికంగా బలపడుతున్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు వస్తాయి అనే సంతోషం పడుతున్నటువంటి సందర్భంలో ఈ త్రిబులారు మరి మీరు ఉత్తర భాగం ఇచ్చినప్పుడే దక్షిణ భాగం కూడా అలైన్మెంట్ వచ్చింది సార్. అది ప్రభుత్వ భూములకు వెళ్ళి పోతూ ఉండే అలైన్మెంటు. ఇప్పుడు ఇచ్చినటువంటి అలైన్మెంట్లో దాదాపు కొంతమంది ఇప్పుడు ఈ చౌటుపల్లి కాడికి వస్తేనేమో దివిస పరిశ్రమ, నారాయణపూర్ మండలం కాడికి వస్తే నారాయణపూర్ మండలం కానీ అటు గట్టుపల్లి మండలం కాడికి వస్తే కొంతమంది రాజకీయ నాయకులు సర్వేలో ఒక 170 ఎకరాలు ఒక్కరే కొనుక్కున్నారు. మరి దాన్ని అవుటర్లు ఉంచుకొని దానికి సర్వేలు ప్రమోటంగా చేసుకున్నారు. మరి కొంచెం దూరం పోతే 200 ఎకరాలు ఒక దగ్గర, మళ్ళీ మేడ్చంద్రాపురంలో 200 ఎకరాలు ఒక దగ్గర. మరి ఆ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ భూములకు రేట్లు పెరగడానికి చిన్న చిన్న రైతుల్ని పొట్టగొట్టడం మరి కొంచెం ఇది చాలా బాధాకరంగా ఉంది. కాంగ్రెస్ వచ్చినాక త్రిపుల్ అలైన్మెంట్ మాకు తెలియదు, వస్తుందా ఎప్పుడు వస్తుందో అనే మాటలు మన సొంత జిల్లా రోడ్డు భవనాల శాఖ మంత్రి కూడా ఈరోజు చెప్పడం విడ్డూరంగా ఉంది. కానీ అందరికి తెలుసు 40 కిలోమీటర్ దూరం అవతల తీసుకుంటే యాదగిరి గుట్ట నుంచి ఆలేరు కానీ జనగం నుంచి కానీ తీసుకుంటే కనెక్టివిటీ పెరుగుతుంది. మరి ఈనాడు రైతులు తాము పండించుకునే పంట భూములను గవర్నమెంట్కి ఇస్తుంటే కేవలం 10 లక్షలకు 5 లక్షలకు 12 లక్షలకు గవర్నమెంట్ రేటు విధించి మీరు ప్రజలను రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు చేస్తున్నారు. ఇన్నారా మన సర్కారు చేస్తున్న నిర్వాహకం ఎట్లున్నదో. అసలు ఉండేదాన్ని ఉంచగనట ఈ మార్పులు చేర్పుల పేరుతోని గిట్లా గరీబోల భూములు గుంజుకునుడేందో కథకున వాడెత్తు. ఇక వీళ్ళిట్లా చెప్పుకుంటుంటే బాధ పడనులు లేరోళ్ళ. మన రామన్న వీళ్ళను దగ్గరికి తీసుకొని హిమ్మతిచ్చిండు. ఎట్లెట్లా ముంగటికి పోవాలే, సర్కార్ మెడలు ఎట్లా వంచాలే, బీఆర్ఎస్ పార్టీ తోడుగుంటది అని చెప్పుకుంటా ధైర్యం నింపిండు. ఒకటి, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. 2, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు, ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి ఉంది. మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికన్నా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ గారు దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్, మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. మీ పోరాటానికి రాజ్యసభలో, శాసనసభలో, బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది. శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మీతో కలిసి ఉంటుంది. న్యాయం జరిగేదాకా మీతో నడిచే బాధ్యత మాది. నిజంగా కాంగ్రెస్ మార్చిన రీజనల్ రింగ్ రోడ్డు తొవ్వ రైతులకు పెద్ద శాపమే ఉన్నదోళ్ళ. వాళ్ళకు నిద్ర పడతోట్టు కాదా మరి. ఏండ్లకేండ్లు కన్న తల్లి లెక్క చూసుకున్న భూమిని ఉన్న పలంగా గుంజుకుంటామంటే గుండెల మీద బండేసినట్టే కదా. కాదోళ్ళ, నేను బాగా గమనిస్తున్నా ఏమంటే ఈ షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి సంధి ఈ పేదల భూముల మీద పడ్డదేందోళ్ళ. కంపెనీల పేరు చెప్పుకుంటా రింగు రోడ్డు అనుకుంటా గరీబోల భూములను గుంజుకునుడు. మా భూములు మాకు కావాలని మరల పడితేనేమో లాఠీ చార్జులు, కేసులు, పెద్ద గోసనే వచ్చింది పో అని కాండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుర్రు రైతులు. కట్టే తెలివి లేనోనికి కూల్చే అధికారం ఉన్నదా మీరే చెప్పుర్రి. ఇల్లు కూల్చుడు ఎంతసేపు, కానీ కట్టాలనంటేనే ఎంత కష్టం. అసొంటిది రూపాయి జమ చేసుకొని కష్టపడి కట్టుకున్న ఇండ్లను రుబాబుగా కూల్చుడేందో నాకు అర్థమైతలేదు. మన హైదరాబాద్లా హైడ్రా అనే ఈగురం పెట్టే కదా రేవంత్ సారు. ఆ హైడ్రా బుల్డోజర్లు సూటు పెట్టి మరీ గరీబోళ్ళ ఇండ్ల దిక్కే పోతున్నాయి. వాటిని పొతం పెడతనే ఉన్నాయి. ఆగో
నిజంగా పండగ పూట కూడా జరంత నిమ్మలం ఉంచాలే ఈ సర్కారు. ఇగో గిట్ల గరీబోలను ఏడిపించింది, పేదోల బతుకులను రోడ్డు పాలు చేసింది, చెరువులు నాలను కబ్జా చేసిన వాటికి కూల్చేస్తాం అనుకుంటా హైడ్రా అని పెట్టే కదా. అదేందో కానీ ఈ హైడ్రా బుల్డోజర్లు గరీబోన్ల ఇళ్ల దిక్కే పోతున్నాయి మొదటి సంధి. అది కూడా ఒక ప్లానింగ్ చేసుకొని మరి ఇళ్లను కూలుస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలా హైడ్రా బుల్డోజర్లు చూసినారు కదా ఎంత ఆగమాగం చేస్తున్నాయో. ఉర్రంగా గరీబోళ్ళ ఇండ్లను కూల్చేసిరట. కాళ్ళ ఎలా పడ్డా దండాలు పెట్టిన కనికరం అనేది చూయించారు. మరి గింత రాతి గుండేందో నాకు అర్థమైతలేదు. శనివారం పొదటి సంది గీ ఇండ్లను కూల్చే కార్యం పెట్టుకున్నారట. అదేందులా గీ రేవంత్ సార్ పెట్టిన హైడ్రా బుల్డోజర్లు శుక్ర శనివారాలే ఇండ్లను కూల్స్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు పోయినా కోర్టు బంద్ ఉంటాయి కదా, ఇక పండుగలు సెలవులు కూడా ఉంటాయా, అందుకే మోకా చూసుకొని మోసం చేసిరు అన్నట్టు. అసలైతే రేవంత్ సారు ఓట్లప్పుడు ఇదే గరీబోలకు ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు. సారు అప్పట్లా ఎంపీగా ఈడికెళ్లే పోటీ చేసే కదా. కానీ పట్టాలిత్తా అన్న మనిషి ఇప్పుడుగా ఇంట్లోనే పొతం చేస్తున్నాడు. ఎంత అన్యాయం ఇది అసలు. ఇండ్లు కూల్చొద్దని ఇక్కడి బస్తీ జనాలు బతులాడుతున్నారు. అయినా ఇండ్లే మరలబడ్డరు. మా ఇండ్లకు రావద్దని బతుకమ్మ కూడా ఆడిరు. రోడ్ల మీద కూర్చున్నారు. కథ వాళ్ళను బల్మీటికి ఈడ్చుకుంటా పోయిర్రు, కొట్టిరట, కేసులు కూడా పెట్టిరట. హైడ్రా అన్నట్టు సార్ ఇక్కడ పొద్దున మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. వచ్చి హఠాత్తుగా మొత్తం పడుకొనే ఉన్నాము. వచ్చి మొత్తం సడన్ గా కూలగొట్టి వెళ్ళిపోయారు. ఈ టైం దాకా తిండి తిప్పలేవు. పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, చదువు లేదు. గవర్నమెంట్ స్కూల్ మా పిల్లలకి అందరికి పండగ పూట ఈ రోజు కనీసం పెద్దలకి ఇంత పెట్టుకుందామన్నా కూడా మాకు లేదు. 20 సంవత్సరాల కాడ నుంచి లేనిది ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. ఇది ఓట్లకు మంచిగానే వచ్చిరు, మా దగ్గర అన్ని మంచిగానే చేయించుకున్నారు. ఎప్పుడైతే రేవంత్ అన్న గెలిచాడో దాని తర్వాత ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసిరు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు, మా ఇండ్లతో ఆడుకుంటున్నారు. మాకేదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఇల్లీగల్, మీరు ఇలా చేస్తున్నారు, ఇలా మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేరు. వాళ్ళ సరదాలకు వస్తున్నారు, కూల కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు. ఇందాక ముసలోళ్ళు, అమ్మాయిలు, చిన్న పిల్లలందరూ వాళ్ళ హైదరాబాద్ కాళ్ళు పట్టుకున్నా ఇలా నెట్టేశారు. కాళ్ళతో నెట్టేసి జేసీపీ ముందు పడుకుంటే పడిపోండి, చచ్చిపోండి, మాకు గవర్నమెంట్ చెప్పింది, గవర్నమెంట్ చెప్పి వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ చెప్పింది అంటున్నారు కదా. మాకు గవర్నమెంట్ నుంచి మాకు న్యాయం కావాలా. మేము అంతకుమించి ఏం వాళ్ళ దగ్గర ఆస్తి కొడుకుంటలేము. మాకు లక్షలు కావాలని మేము కోరుకుంటలేము. బతుకమ్మ పండగ రోజు, ఈ రోజు పండగ రోజు మాకు పండగ లేకుండా మా బతుకులన్నీ రోడ్డు మీద వేసిర్రు. మాకు న్యాయం కావాలి. మేము బతికేదికి అడవిలో కొండలలో కష్టం చేసుకొని బతున్నాం. ఒక కాళ్ళు ఇరిగే చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా బతకాలి సార్? మేము కష్టం చేసుకొని చేతుల మీద కూలో నాలే చేసుకొని బతికేటోళ్ళం. బిల్డింగ్లు కట్టుకుని అయితే లేము కదా సార్. మాకు వస్తే అప్పుడు చేసుకొని అప్పుడు తినేటోళ్ళం. మాకు ఏముంది ఆధారం ఏం లేదు సార్. ఉన్న బిల్లు కూలగొట్టినాక తిందామంటే తిండి లేదు, కట్టుకుందామంటే బట్టలు లేకుండా చేశారు. ఉన్న బోకెలు బియ్యం వండుక తినకుండా మొత్తం గులగొట్టారు సార్. ఇండ్లకెళ్ళి గుంజి మనుషులను అందరు. 30 సంవత్సరాలు మా తాత వాళ్ళ అప్పటి నుంచి ఉన్నాం మేము. మా వాళ్ళు చనిపోయారు. మాకే ఉన్న ఇల్లు అంతా గుడి చేసారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇప్పుడు తినడానికి తినలేదు. ఇంత చిన్న పిల్లని తీసుకొని ఏడు ఉండాలి సార్. మేము న్యాయం జరిగిందాక ఈయనే ఉంటాం రోడ్డు మీద. కరెంట్ కూడా లేదు ఉండడానికి. ఇప్పుడు ఇంట్లో వండడానికి తిండి కూడా లేదు, ఏం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత చిన్న పిల్లని ఎండలో పండబెడుతున్నాం. ఒకసారి చూడండి.
కాదబ్బా, అసలు ప్రభుత్వం అంటే పేదోళ్ళ దిక్కుండాలే, వాళ్ళకు తక్లీఫ్ ఉంటే తీర్చాలి, అంతేగాని పెద్దోళ్ళ జాగలను కాపాడేతందుకు ఈ బస్తీ జనాల మీద పడుడేంది, వీళ్ళను గింతగానం గోసపుచ్చుకునుడేంది, అద్మానంగా జనాలను బతుకమ్మ పండగ సంబరం కూడా చేసుకొని ఇస్తలేరు కదా. ఎంత అన్యాయం ఇది. ఇదేనా ప్రజాపాలన? రోడ్ల మీదకి తెచ్చుడేనా ఇందిరమ్మ పాలన అని గరమైతున్నారు జనాలు. వారెవ్వా, ఏ మాట కామాటేనోళ్ళ. మన మోడీ సారు శానా 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 తెలివిమంతుడు పోర్రి అన్నట్టు జీఎస్టీ తగ్గించినాం, పండగ చేసుకోర్రి అని జాతిని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చే కదా మోడీ సారు. జనాలకు పెద్ద లెటర్ కూడా రాసిండు. మనందరికీ పండుగ రోజు పన్నుల నుంచి మస్తు సామాన్లను అవతల వాడేసిన, ధరలు తగ్గుతాయి, ఇక ఆ పండగ చేసుకోర్రి అని ఇట్లా చెప్పిండు. కాదు, అసలు జీఎస్టీ పెట్టుడెందుకు? కొన్నొద్దులు జీఎస్టీ వసూలు చేసి ఇప్పుడు తీసేసి పండుగ చేసుకోరానుడేంది? ఏందో ఏమో పోరి, మీరైతే ఈ ముచ్చట చూడుర్రి. నిజంగా మన మోడీ సార్ను మెచ్చుకోవాల్సిందేనోలా. అయితే ఒక సాత్రం చెప్పాలి, కొందరు ఎట్లుంటారంటే దౌడపుంట జరుతారు, ముఖం పచ్చడి చేస్తారు, అటెనక అయ్యో పాపం దెబ్బ తాకిందా అనుకుంటా దావకనకు దొరికిపోతారు. అప్పుడు ఏమంటారంటే, చూసినావా దెబ్బ తాకితే నేనే దావకనకు పట్టుకపోయినా, నేను లేకుంటే మనిషి చచ్చిపోవు, నేనే కాపాడినా అని ఉల్టా అంటారు. అసలు దెబ్బ కొట్టిందే ఆ మనిషి కదా. మన మోడీ సార్ వారి పర్ఫార్మెన్స్ కూడా జీఎస్టీల మీద గట్లనే ఉందంటారు. మరి జీఎస్టీ పండుగ, పన్నులు తీసేసిన పండుగ, నిజంగా దేశానికి అంతటికి పండుగ, ఇది కేంద్రం తెచ్చిన పండుగ, గరీబోళ్ళ పండుగ అని సారు టామ్ టామ్ చేసే కదా. అసలు జీఎస్టీ గంతగనం పెట్టిందేవలు ఇదే కేంద్ర సర్కారు. 8 ఏళ్ళు ముక్కు పిండి మరీ వసూలు చేసిర్రు. దగ్గర పన్నుల రూపంలోనే 55 లక్షల కోట్లు జనం నుంచి తీసుకున్నారు. 8 ఏళ్ళు పన్నులు వసూలు చేసి ఇప్పుడేమో పన్నులు తీసేసిన పండుగ రోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేసినామని చెప్పబట్టే. మరి ఇది తెలివివంతుల ముచ్చటనేనా కాదా? సరే, ఇది నిజంగానే పండుగ రోజే. మరి ఈ 8 ఏళ్ల సంధి వసూలు చేసిన పన్నులు మళ్ళా ఎవలియాలకి ఇత్తడా మోడీ సారు? అట్లా ఇత్తనే కదా అసలు సిసలైన పండుగ. ఈ 8 ఏళ్ళు జనం లాస్ అయ్యారు అన్నట్టే కదా. అంటే లాస్ అయినా గాని జనాలకు ఏర్పడకుండా మీకు లాభం చేస్తానా అని చెప్పుడేదైతుందో, వా మోడీ సార్ వా, వా మోడీ సార్ వా వా అని అంటుర్రోళ్ళ జీఎస్టీతోని ఎన్నొద్దులు దానిలాడినోళ్ళు. వామ్మో, వానదేవునికి కోపం బాగానే అవుతున్నట్టు కొడుతుంది. ఆవు కానీ మీ దిక్కు వాన పడుతుంది అనోళ్ళ. పట్నంలోనైతే వానదేవుడు అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడెత్తుండు. అసలు వాననే రాదనుకుంటామా? ఎండగొట్టినట్టు కూడా అవుతుందా? ఖతం, ఇక మళ్ళా వాన దంచింది. పట్నం జనాన్ని ఆగం చేసింది. ఆగో గడ బండి మునిగింది చూడుర్రి. వాయమ్మనే, చూసినావా పట్నం కథ ఎట్లున్నదో? ఆగో పండ్లు మునిగిపోయినాయి, కార్లు కొట్టుకపోయినాయి, ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, పట్నం ఏడిదానే ఆగిపోయింది. మొన్నటికి మొన్న మన హైదరాబాద్ పట్టణాన్ని వరదలు ఎట్లా ముంచినాయో చూసినాం. జనం కూడా కొట్టుకపోయిర్రు, పానాలు పోయినాయి. మరి ఈ సర్కార్కు ముందు చూపు లేకుండా కనీసం అటెన్క చూసన్నా ఉండాలి కదా, అనుభవంతోనన్నా తెలుసుకోవాలి కదా. మళ్ళా గదే కథ, గదే కార్ఖానా, గదే నీళ్ళు, గదే చెరువు, గదే ట్రాఫిక్, గదే మునుగుడు, గదే ముంచుడు. మళ్ళోసారి పట్నం జనం హరిగోస అంటే హరిగోసనే పడ్డరు, ఇంకా పడతనే ఉన్నారు. గంట సేపు వాన పడితే చాలు ఇక మునిగిపోయినరా భగవంతా, ఇంటికి పోవుడు కళ్ళ అయ్యాలా అన్నట్టే అనిపిస్తుంది. అసలు రోడ్లేవో చెరువేదో ఏర్పడకుంటేనే అవుతుంది. హైదరాబాద్ నడి సెంటర్లా నడుములోతంత నీళ్లు వాడుతున్నాయి. ఇక ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కిలోమీటర్ల పొడుగుతా కార్లు బండ్లు ఆగిపోయినాయి. ఇక ఈ సర్కారు తిట్టనోళ్ళు లేడు. పట్నం అంటేనే ట్రాఫిక్ ఉంటది, కానీ గంటలు రోడ్డు మీద ఆగిపోయింది. ఇది సర్కార్ తప్పు కాకుంటే ఇంకెవరిది? ఇట్లనే గరం అవుతుర్రు జనాలు.
తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు ధూమ్ ధామ్గా నడుస్తున్నాయి కదా. ఆడుతుర్రా బతుకమ్మ ఆటలు. మన అమ్మలక్కలు తీరొక్క పూలతోని బతుకమ్మలను వేర్చి మంచి మంచి బతుకమ్మ పాటలతోనే ఆడుతుర్రు కదా. అన్నట్టు మన టీ న్యూస్ కూడా ఈ తాప బతుకమ్మ పాట విడుదల చేసింది. సోషల్ మీడియాలనే కాదు పల్లెటూర్లలో కూడా మన పాటనే దుమ్ము రేపుతాంది. ఆగో చీకటి పడితే చాలు తెలంగాణ పల్లెలన్నీ పూల జాతరతోని మురిసిపోతున్నాయోలా. ఏ ఊరు చూడు ఏ వాడ కట్టుకోపో బతుకమ్మతోని మన ఆడబిడ్డలు ఆడుకుంటుర్రు. చిన్నప్పటి దోస్తులు చుట్టాలు ఇంట్లోతోని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా పోటీలు పడుకుంటా బతుకమ్మ పాటలు పాడి సంబరపడుతుర్రు. బతుకమ్మ బతుకు మా బతుకమ్మ బతుకు సల్లంగ బతుకు సూడ సక్కంగ బతుకు సల్లంగ బతుకు సూడ సక్కంగ బతుకు మూడు ముళ్ళ బిగి తల పద్దుల చెడ్డ బతుకుతా హత్తుల హత్తుల మమతల మమతల పెంచిడి సుత్తుల తీరు తీరు చెవులు రెడి చత్తుల బతుకమ్మ బతుకు నువ్వు సల్లంగ బతుకు పసుపు కుంకుమల వసతుల తేలుచు పారడిలో మారాడి పారుచు ఆలమంద గుత్తులంబడు. అయితే మన టీ న్యూస్ ఛానల్ బతుకమ్మ పాట తెచ్చింది కదా. మన కాళోజీ సారు ఎన్నడో రాసిన బతుకమ్మ పాటను కొత్తగా కైగట్టించి మన తెలంగాణ ఆడపడుసులకు ఇచ్చింది. ఇదే అసలు సిసలైన మన బతుకమ్మ పాట అనుకుంటా మన ఆడపడుసులు గుండెలకు తీసుకున్నారు. బతుకమ్మ ఆటలల్లా ఆ పాటనే పెట్టుకుని సంబరపడుతుర్రు. ఆగో బతుకమ్మ బతుకు మా బతుకమ్మ బతుకు సల్లంగ బతుకు సూడ సక్కంగ బతుకు సల్లంగ బతుకు సూడ సక్కంగ బతుకు మూడు ముళ్ళ బిగి తల పద్దుల చెడ్డ బతుకుతా హత్తుల హత్తుల మమతల మమతల పెంచిడి సుత్తుల తీరు తీరు చెవులు రెడి చత్తుల బతుకమ్మ బతుకు నువ్వు సల్లంగ బతుకు రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తు కోరె ఉయ్యాల రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తు కోరె ఉయ్యాల మితిమిది సూర్యుడ ఉయ్యాలో నేలవనే కాడ ఉయ్యాల పాపెట్ల సుందరుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాల ప్రకృతి పువ్వులు ఉయ్యాలో పక్కున నవ్వంగ ఉయ్యాల మెరిసే పూలదేవి ఉయ్యాలో బతుకమ్మల మారి ఉయ్యాల బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా పల్లె బతుకమ్మ ఉయ్యాల బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా తల్లి బతుకమ్మ ఉయ్యాల ఏ మాట కామాటేనోలా జనాలకు ఆపచ్చు బాగుంటుంది. ఏ ఆపచ్చు అంటే ఏదన్నా పుక్కడికి అత్తందని ఎరకైందే అనుకో, ఇక పుక్కడి దానికోసం పానం కూడా అడ్డం పెడతారు. అంటే అందరు అట్లనే ఉంటారంటలేను, చాలా మంది మాత్రం గిట్లనే ఉంటారు. గిసొంటోళ్ళను చూసే కావచ్చు ఫ్రీగా అత్తందంటే ఫినాయిల్ కూడా తాగుతారనే మాట పుట్టింది. సరే ఆ శాస్త్రాలు సామెతలు కాదు కానీ కొందరు మహానుభావులు పుక్కట్లొచ్చే వాటి కోసం ఎట్లెగబడ్డారో చూడాలి. మీరు చూసేరు చెప్పనా. కమాన్ రెడీ 1 2 3 గాని ఉరిగా అర్థమైందా? వీళ్ళు ఆగమేందో ఎందుకో అగో కొబ్బరి బోండాల కోసం అయితే ఏలూరు నుంచి హైదరాబాద్ దిక్కు కొబ్బరి బోండాల లోడుతోని లారీ అత్తున్నది. గాసారంగున వారెద్దు సూర్యపేట కాడ గలారీ బోల్తా పడ్డది. పాపం డ్రైవర్ కు దెబ్బలు దాకినాయి. క్లీనర్ కు కాలు రెక్కలు రాకపోయినట్టున్నాయి. మరి గిట్ల రోడ్డు మీద గిట్లైనప్పుడు జనం ఏం చేయాలి? అయ్యో లారీలో ఉన్నోళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళకు దెబ్బలు దాకినాయో డాక్టర్లకు ఫోన్ కొడదామా, దవాఖాన్లకు తీసుకుపోదామా? ఇగో గిట్లు ఉండాలి కదా. కానీ వీళ్ళు మనుషుల కంటే కూడా కొబ్బరి బోండాలను కాపాడే పని పెట్టుకున్నారు. ఒక్కొక్కరు మూలలు మూటలు తెచ్చుకొని ఇగో గిట్ల కొబ్బరి బోండాలను ఎత్తుకోబోయిర్రు. ఓ దిక్కు డ్రైవర్ ఏమో వామో వాయ అంటుంటే వీళ్ళ తరలాట వీళ్ళది. ఇగో గీ తాత చూడు ఎట్లా పట్టుకోబోతుండో. ఎవరి కాళ్ళు బత్త సంచిలా కొబ్బరి బోండాలు మూటలు కట్టి మరీ మోసుకోబోతున్నారు కదా. ఇగో గిట్లనే ఉంటారు జనాలు. ఇక వీళ్ళను ఏమనాలే మీరే చెప్పుర్రి. అసలు పుక్కట్లా ఏది కనబడ్డా ఇడిచిపెట్టే తట్టే లేదు కదా.
అంతే వట్టురి ఫ్రీ అన్న మాట ఇంటేనే జనాలకు ఏదో తృప్తి. ఆ ఫ్రీ వాటి కోసం దెబ్బలు తాకించుకోనైనా గానీ ఎగవడి మరి అందుకుంటారు కావచ్చు కదా. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళొచ్చే ఎపిసోడ్లా ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రీటీ న్యూస్.